ఫంక్షన్స్లోనే చేసేటువంటి దొండకాయ ఫ్రై అండి. ఈ విధంగా పకోడీతో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసుకున్నాము. స్పెషల్లీ ఫంక్షన్స్లో చేసేటువంటి దొండకాయ ఫ్రై అండి. ఇప్పుడు మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం దొండకాయ ఫ్రై చేయబోతున్నామండి. పెళ్ళిళ్ళలో పెట్టేటువంటి దొండకాయ ఫ్రై అండి. దానికోసం నేను ముక్కల్ని ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఈ దొండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ముందుగా ఆయిల్ వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని వేయించుకున్నాము. ఈ బుడగలు మొత్తం ఆగేదాకా వేయించుకోవాలండి. మరీ కరకర ఆడేటట్టుగా వేయించుకోకూడదు. ఇప్పుడు వచ్చినటువంటి బుడగలుగా ఉన్నటువంటి మొత్తం కూడా ఆగిపోవాలి ఆయిల్. అప్పుడు మాత్రమే మనం ఆ ముక్కల్ని తీయాలి. ఈ విధంగా బుడగలు ఆగినాయండి. ఇప్పుడు మనం వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన ముక్కలు కూడా ముక్కలు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత పల్లీలు ఇవి కూడా వేయించుకున్నాము. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకున్నామండి. పల్లీలు కూడా వేగినాయండి. వీటిని కూడా మనం దొండకాయ ముక్కల్లో వేసేద్దాము. ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలండి, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్లోకి ఒక పెద్ద స్పూను శనగపిండి, అలాగే కొంచెం కారం, ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత సాల్ట్ వేసి మెత్తటి పకోడీ కలుపుకున్నట్లుగా మనం దీన్ని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకుందాం. ఈ విధంగా మెత్తని పకోడీకి కలుపుకున్నట్లుగా మనం ఉల్లిపాయలు వేసిన పిండి వేసి కలుపుకున్నామండి. దీన్ని మనం పకోడీ వేసుకుందాము. మరి కరకర మోగేటట్లు కాకుండా వేయించుకోవాలి. ఆ బుడగలన్నీ కూడా ఆగేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా బుడగలు మొత్తం కూడా ఆగినాయండి. ఇప్పుడు మనం ఈ పకోడీ తీసుకొని ముందుగా వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కల్లోకి వేసేద్దామండి. కొంచెం ఆయిల్ ఉంచుకున్నానండి. దాంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం సాయమైన పప్పు కూడా వేస్తున్నాను. ఈ తాలింపు కొంచెం చిటపట్లాడాలండి. వెల్లుల్లి ఫ్రెష్ అండి, 4 చిన్నపాయ రమ్మల్ని ఇలాగా మెత్తగా దంచుకొని వేసుకుంటున్నాను. స్మెల్ చాలా బాగుంటుంది, మిస్ చేయొద్దు. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ అండి, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్నాము. దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిరపకాయ చీలికలండి, ఇవి కూడా కొంచెం వేయించుకున్నాం. అవి కొంచెం వేగే లోపల మనం ముందుగానే వేయించుకున్నటువంటి పకోడీ ఏదైతే ఉందో కొంచెం క్రష్ చేసుకున్నామండి. మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం చిన్న ముక్కలు అయ్యేటట్లుగా అలా క్రష్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి పకోడీ, దొండకాయ ముక్కలు అవన్నీ కూడా వేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అలాగే దాంట్లోకి రుచికి సరిపడిన సాల్టు, ఒక అర టేబుల్ స్పూన్ కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. ఈ మసాలాలన్నీ కూడా కలిసేటట్లుగా కలుపుకున్నాము. ఇది మరింత టేస్ట్ రావడం కోసం దీంట్లోకి పచ్చి కొబ్బరి కూరండి, ఇది కూడా చల్లుతున్నాను. ఇది కూడా వేసి ఒకసారి బాగా కలబెట్టుకొని మనం దీన్ని డిష్ అవుట్ చేసుకున్నాము. చివరగా దీంట్లో చిన్న చెక్క నిమ్మరసం అండి. ఫంక్షన్స్లోనే చేసేటువంటి దొండకాయ ఫ్రై అండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా పచ్చి కొబ్బరి కాంబినేషన్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.